Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. యాక్చువల్గా మనకు ఆల్రెడీ మనం RFCL అంటే Ramagundam ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కావచ్చు. సెకండ్ పాయింట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కావచ్చు. అంటే ఏ సబ్జెక్ట్ నుండి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అనేది మనం డిస్కస్ చేసాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు RFCL నుండి పేపర్ లేదు, బట్ ఇది జాయింట్ వెంచర్ కంపెనీ ఆఫ్ NFL కాబట్టి NFLలో జరిగిన ఎగ్జామ్ పేపర్ని తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ NFL తీసుకొని మనం ఈరోజు ఏ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని మార్క్స్కి పేపర్ కండక్ట్ చేశారో ఇక్కడ కూడా అన్ని మార్క్స్కి పేపర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నేను అదే పేపర్ని తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాము. ఆల్రెడీ ఎవరైనా ఆస్పిరెంట్స్ బిగినర్స్ ఉంటే మీరు దీనికి సంబంధించిన వీడియో ఓవరాల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ అండ్ ఏ సబ్జెక్ట్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. ఫస్ట్ అది చూడండి, బిగినర్స్ ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. అండ్ రెండో విషయం ఏంటంటే నేను ఆస్పిరెంట్స్కి పదే చెప్తున్నా, PGCL ఆస్పిరెంట్స్ కావచ్చు, NRSC కావచ్చు, URSC కావచ్చు, అండ్ ఇప్పుడు RFCL కావచ్చు. ఏదైనా తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా కూడా కామన్ సబ్జెక్ట్స్ వినండి. ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్స్ అండి, వండర్ఫుల్. అసలు మనం యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పను. ఇప్పుడు అక్కడ 100 క్వశ్చన్స్కి పెట్టిన సేమ్ క్వశ్చన్స్ ఇవే వస్తాయని నేను ఒక 10% రిపీట్ అవ్వచ్చు, ఒక 20% రిపీట్ అవ్వచ్చు. అదే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేస్తారు కదా. కాబట్టి మనకు ఒక్కసారి మనం చూడండి, ITI స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని పేపర్ ఇదే ప్యాటర్న్లో తయారు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి బియాండ్ దిస్ లెవెల్ ఇస్తున్నాము. ఎందుకు బియాండ్ దిస్ లెవెల్ ఇస్తున్నారు అని అంటే అట్లని ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏమి ఇవ్వట్లేదు, ITI వాళ్ళకి సంబంధించిన లెవెల్ కొంచెం మించి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము కొంచెం మించి అని అంటే స్టూడెంట్, ఆస్పిరెంట్, అభ్యర్థి ఎలాంటి క్వశ్చన్ కొంచెం లెవెల్ ఎక్కువ ఇచ్చినా కూడా క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో తర్వాత ఏమవుతుంది, స్కోర్ పెంచే ఛాన్సెస్ ఉంటున్నాయి, సెలెక్షన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మనం ఇది ఇస్తున్నాం. కామన్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, కామన్ సబ్జెక్ట్ ఫర్ ట్రేడ్ ఎలక్ట్రిషియన్, ట్రేడ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ట్రేడ్ ఇన్స్ట్రుమెంటేషన్, కామన్ సబ్జెక్ట్స్ వినండి, డైలీ అన్నీ ఫాలో అవ్వండి. ఎందుకనంటే యూ విల్ గెట్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ నేను బోర్డు పైన 2 క్వశ్చన్స్ ఇచ్చాను. చూడండి, బోర్డు పైన 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డాష్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ కాయిల్. ఏంటిది, ఇది ఒక కాయిల్ అంట. కాయిల్ యొక్క ప్రాపర్టీ ఏంటిది, దట్ అపోజెస్ ఎనీ చేంజ్ ఇన్ ద కరెంట్. అంటే అది కరెంట్లో చేంజెస్ వస్తున్నాయంట, దాన్ని మనం ఏమంటున్నామో అని అడుగుతున్నాడు. అంటే ఇది ఒక కాయిల్ ఉంది, ఈ కాయిల్ ద్వారా కరెంటు ఫ్లో అవుతుంది. ఆ కరెంట్లో చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ని అపోజ్ చేసే ప్రాపర్టీని ఏమంటున్నాము అని అంటున్నాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, ఇండక్టర్ డస్ నాట్ అలో ద సడన్ చేంజ్ ఇన్ కరెంట్. ఈ క్వశ్చన్ అయితే ప్రతి పేపర్లో రిపీట్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో డెఫినెట్గా మనం ఇండక్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఓకే, అదే కెపాసిటర్ డస్ నాట్ అలో ద సడన్ చేంజ్ ఇన్ వోల్టేజ్. అంటే దట్ అపోజెస్ ఎనీ చేంజ్ ఇన్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్ అని చెప్పొచ్చు. అది కెపాసిటర్, ఇది ఇండక్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ అండి, ఏదో ఒక పేపర్లో, అది PGCL NRSC ఎక్కడో సమ్వేర్ డిస్కస్ చేశాను. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది, అందుకోసం నేను చెప్తాను ఆస్పిరెంట్స్కి ప్రతి వీడియో చూడండి. మీకు ఒకవేళ ఆ క్వశ్చన్ తెలుసు అంటే స్కిప్ చేయండి, తెలియని క్వశ్చన్ వస్తే నోట్ చేసుకోండి. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మనకు ఏదో దేన్నో మనం అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటే చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి అంటే వ్యతిరేకించే స్వభావం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే సపోర్ట్ చేసే స్వభావం అనేది తగ్గుతుంది. అంటే ఆబ్వియస్లీ కండక్టెన్స్ డిక్రీజెస్, అంతే కదా. సో దాన్నే మనం కండక్టెన్స్ అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టెన్స్. ఒకవేళ రెసిస్టెన్స్ తగ్గింది అనుకోండి, కండక్టెన్స్ పెరుగుతుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కండక్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటిది, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్గా దీన్ని మనం ఏమంటున్నాం, 1/Rని కండక్టెన్స్. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్. అంటే ఏమంటారు అంటే కెపాసిటర్కున్న నేచర్ వచ్చి కెపాసిటెన్స్. ఆ కెపాసిటెన్స్ని ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది క్వశ్చన్.
సో దీనికి ఖచ్చితంగా మనం ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, కెపాసిటెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్సా, అబ్సల్యూట్ పెర్మిటివిటీ ఆఫ్ మీడియమా, ఆల్ ఆఫ్ దీస్. చూడండి కెపాసిటెన్స్ ఫార్ములా తీసుకుందాం. ఇఫ్ యూ లుక్ ఎట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఎక్స్ సైలన్ ఏ బై డి మీరు గమనించండి. ఇక్కడ మనం ఇది ఎక్స్ సైలన్ అంటే ఏంటిది, స్మాల్ ఈ లెక్కలు ఉంచండి, అది పెర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్. ఇదేంటిది పెర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్. సో రిలేటివ్ పెర్మిటివిటీ అంటే ఏంటిది, అబ్సల్యూట్ పెర్మిటివిటీ ఆఫ్ మెటీరియల్ బై ఆర్ మీడియం బై ఏంటిది, ఇది ఫ్రీ స్పేస్ పెర్మిటివిటీ. సో ఇదేంటిది ఏరియా ఆఫ్ ది ప్లేట్, ఇదేంటిది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్. అయితే మనం దీన్ని ఏ విధంగా చూపిస్తాం అంటే, మంచిగా వినండి, ఇక్కడ నుండి క్వశ్చన్ రావచ్చు, ఇదే క్వశ్చన్ రావాలి అని నేను చెప్పలేను. ఇది ఒక కెపాసిటర్. ఈ కెపాసిటర్ వద్ద నేను ఒక వోల్టేజ్ నేను అప్లై చేశాను. ఇది ఒక కెపాసిటర్ అండి. ఈ కెపాసిటర్ వద్ద నేను ఒక వోల్టేజ్ అప్లై చేశాను. సో ఈ కెపాసిటర్ అనేవి ఇవి రెండు ఉన్నాయి కదా, టూ కండక్టింగ్ ప్లేట్స్. ఇవి కండక్టర్సే, ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా కండక్టర్సే. కానీ ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే ఇన్సులేటింగ్ మీడియం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, ఇన్సులేటింగ్ మీడియం. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ డి. ఈ ప్లేట్స్ యొక్క ఏరియా వైశాల్యం ఏంటిది ఏ. సో ఈ డి అనేది ఇది. ఈ మెటీరియల్ ఏదైతే మనం ప్లేస్ చేస్తున్నామో బిట్వీన్ దీస్ టూ కండక్టర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సులేటింగ్ మీడియం. సో కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ నథింగ్ బట్ ఎక్స్ సైలన్ ఏ బై డి అని అంటే ఇది అబ్సల్యూట్ పెర్మిటివిటీ పైన డిపెండ్ అవుతుంది, అదేవిధంగా ఏరియా ఆఫ్ ది ప్లేట్స్ పైన డిపెండ్ అవుతుంది, అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఇంకా ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం ఇట్లా రాయొచ్చా, ఓకే. దీన్నే నేను ఇక్కడ ప్రతిక్షేపిస్తే దీని ప్లేస్లో ఎక్స్ సైలన్ నాట్ ఎక్స్ సైలన్ ఆర్ ఏ బై డి మనం ఈ విధంగా రాయొచ్చు. అంటే రిలేటివ్ పెర్మిటివిటీ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఇది అబ్సల్యూట్ పెర్మిటివిటీ నుండి వచ్చింది, ఇది ఫ్రీ స్పేస్ పెర్మిటివిటీ, కాబట్టి ఏరియా పైన డిపెండ్ అవుతుంది అండ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు బేసిక్ క్వశ్చన్స్ కనుక క్యాచ్ చేస్తే మాత్రం డెఫినెట్గా సెలెక్షన్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటాలిక్ కండక్టర్. చూడండి ఇంతకుముందే రెసిస్టెన్స్ గురించి మాట్లాడాడు, ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే డీసీ సర్క్యూట్స్ నుండి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కండక్టర్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్, ఆబ్వియస్లీ మనకు తెలుసు ఆల్ ఈ కండక్టర్ కదా, ఆల్ కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఒకటి. సెమీ కండక్టర్స్ ఏంటిది, యాక్చువల్గా సెమీ కండక్టర్స్ ఏమున్నాయి, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే ఏమంటున్నా అంటే నువ్వు టెంపరేచర్లో సార్ నాకు మీరు ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ ఆప్షన్ చూడకుండానే ఈ క్వశ్చన్ ఈ విధంగా ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, ఏ విధంగా డిసైడ్ చేస్తారు అని కొందరు ఆస్పిరెంట్స్కి డౌట్ ఉండొచ్చు. మీరు గమనించండి ఆస్పిరెంట్స్, చూడండి బ్రదర్, ఇక్కడ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటాలిక్ కండక్టర్ అంటే ఒక మెటాలిక్ అంటే ఏంటిది, డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ కండక్టర్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి అంటే మెటాలిక్ కండక్టర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్ పెంచినా తగ్గించినా. కానీ ఇక్కడ ఏమన్నాడు, రైజ్ ఇన్ టెంపరేచర్ పెరిగినా కొద్ది. దాని మీనింగ్ ఏంటిది, మనం ఏం గమనించుకోవాలి, మనం కోర్సులో డిస్కస్ చేసినాం. టెంపరేచర్ పెంచినా తగ్గించినా అనగా టెంపరేచర్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా కూడా ఒక కండక్టర్ కానీ, ఒక ఇన్సులేటర్ కానీ, ఒక సెమీ కండక్టర్ కానీ అందులో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో మనం ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే, కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, సెమీ కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అండ్ ఇంట్రాన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అదేవిధంగా ఇన్సులేటర్స్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇవి మీరు నేను ఏదైతే చెప్పానో అవన్నీ రాసుకోండి, నేను ఇక్కడ రాయలేదు, మీరు రాసుకోవాలి. అయితే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటిది నేను చెప్తా చూడండి. ఇప్పుడు టెంపరేచర్ పెరిగిందనుకో కండక్టివిటీ తగ్గుతుంది, కండక్టివిటీ అంటే కరెంటు పాస్ అనేది తగ్గుతుంది, అప్పుడు రెసిస్టెన్స్ పెరుగుతుంది, రెసిస్టివిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి RHO, మనకు రెసిస్టెన్స్ అయినా రెసిస్టివిటీ అయినా రెండని సేమ్ కాదు, బట్ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెంపరేచర్ పెరిగింది అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది, అంటే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది, అప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. కేర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ అండి. సేమ్ దీనే మనం అంటే నేను చాలాసార్లు చెప్పాను, టెంపరేచర్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ అనేది ఇన్సులేటర్ లెక్కల పనిచేస్తుంది, అంటే విద్యుత్ ప్రవాహాన్ని అంటే దాని ద్వారా అనుమతించదు.
అదే నువ్వు టెంపరేచర్ పెంచినా కొద్ది 0 డిగ్రీ సెల్సియస్ నుండి 0 డిగ్రీ నుంచి 300 కెల్విన్కి వచ్చినప్పుడు 0 డిగ్రీ నుంచి 300 కెల్విన్కి వచ్చినప్పుడు అదే సెమీ కండక్టర్ మెటీరియల్ కండక్టర్ లెక్కల పనిచేస్తుంది. అంటే కండక్టర్ లెక్కల పనిచేస్తుంది అంటే విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తుంది కదా ఎట్ 300 కెల్విన్. అంటే విద్యుత్ ప్రవాహాన్ని అనుమతిస్తుంది అంటే రెసిస్టెన్స్ తగ్గినట్టే కదా. రెసిస్టెన్స్ తగ్గిందంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తగ్గినట్టే కదా. దేర్ ఫోర్ సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఈ ప్రాసెస్ కండక్టర్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్ సెమీ కండక్టర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆల్ కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, అదేవిధంగా ఆల్ సెమీ కండక్టర్స్ ఆర్ హ్యావింగ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు దీనికి సరైన సమాధానం ఏంది? సో వాళ్ళు ఏమంటున్నారు, RFCL వాళ్ళు, NFL వాళ్ళు ఏమంటున్నారు, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్ పెంచినా కొద్దా డిక్రీజ్ అయినా కొద్దా అనేది ఇంపార్టెంట్. సో టెంపరేచర్ పెరిగినా కొద్ది అన్నాడు కాబట్టి టెంపరేచర్ పెరిగినా కొద్ది రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్ చూడండి, ద ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించేది. ఇక్కడ అడిగింది చేంజ్ ఇన్ కరెంట్ కాదండి, చేంజ్ ఇన్ వోల్టేజ్ కాదు. ద ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఏదో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉందంట, దానికి ఒక స్వభావం ఉందంట. ప్రాపర్టీ అంటే నేచర్ ఆర్ స్వభావం. విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అది ఏం చేస్తుంది అంటే విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది. ఈజ్ టర్మ్డ్ యాజ్ డాష్. దీన్ని ఏమంటాం? ఓన్లీ విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తే మనం ఏమంటున్నాం అంటే ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే ఏంటిది? రెసిస్టెన్స్. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఇండక్టెన్స్. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ సడన్ చేంజ్ ఇన్ అంటే చేంజ్ ఇన్ వోల్టేజ్ అంటే కెపాసిటెన్స్. గుర్తుపెట్టుకోండి, అడిగింది ఫ్లో ఆఫ్ కరెంటా, సడన్ చేంజ్ ఇన్ కరెంటా, లేదంటే సడన్ చేంజ్ ఇన్ వోల్టేజా? ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా మనం ఆప్షన్ డి అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్, 2 lamps of 40 watt and 60 watt. సో ఈ 40 watt and 60 watts ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. రెండు ప్యారల్లో కనెక్ట్ చేశారంట. ది రిజల్టెంట్ పవర్ ఇస్ డాష్. సో ఈ రెండు ప్యారల్లో కనెక్ట్ చేశారు కాబట్టి టోటల్ పవర్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది? 60 + 40 విల్ బీ ఈక్వల్ టు 100. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th one, విచ్ ఈజ్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటిది? మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్ అండ్ టైం. అంటే పవర్ అంటే వ్యాట్, టీ అంటే హవర్, కాబట్టి మనం ఏమంటాం? వ్యాట్ అవర్. ఈవెన్ ఆప్షన్లో వ్యాట్ అవర్స్ ఇచ్చినా కూడా రాంగ్. ఆన్సర్ ఏంటిది? కిలో వ్యాట్ అవర్. సో కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి సూటబుల్ ఆప్షన్ ఆప్షన్ బి. ఇక్కడ మనం ఇది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. 1 యూనిట్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, 1 యూనిట్. యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తారు? యూనిట్స్లో మెజర్ చేస్తారు. 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వ్యాట్ అవర్. సో 1 కిలో వ్యాట్ అవర్ అంటే 1 కిలో అంటే ఏంటిది? 1000 వాట్ అవర్. గుర్తుపెట్టుకోండి, హవర్ అండి, ఆర్ రాదు, జస్ట్ హెచ్ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 860 కిలో క్యాలరీస్. మనం క్యాలరీస్లో చెప్తే 860 కిలో క్యాలరీస్. ఆర్ 1 యూనిట్ ఈక్వల్ టు 36 × 10⁵ జౌల్స్ అని కూడా మనం చెప్పొచ్చు. సో మీరు యూ షుడ్ బి గుడ్ ఎట్ ద యూనిట్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ టఫ్. 860 కిలో క్యాలరీస్ ఈక్వల్ టు 36 × 10⁵ జౌల్స్. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎందులో కొలుస్తున్నారంటే యూనిట్లో కొలుస్తున్నారు. ఆ 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్, ఆర్ 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్ అవర్, ఆర్ 1 యూనిట్ ఈక్వల్ టు 860 కిలో క్యాలరీ, ఆర్ 1 యూనిట్ ఈక్వల్ టు 36 × 10⁵ జౌల్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు యూనిట్స్ అడిగాడు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 8th క్వశ్చన్. ద గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా మనం ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. ఏమంటున్నారు అంటే బల్బు గ్లో అయ్యేదాన్ని ఏ కేటగిరీ కింద మనం పరిగణిస్తాం? ఇప్పుడు సపోజ్ ఇది ఒక బల్బ్ అనుకుందాం. నార్మల్గా మనం ఒక ఫిలమెంట్ ల్యాంప్ తీసుకుందాం. మీరు ఏదన్నా ఫిలమెంట్ ల్యాంప్ తీసుకున్నప్పుడు నార్మల్గా ఇది ఒక బల్బ్ అండి, దీనికి మనం సప్లై ఇచ్చాము. ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఏదో ఒక బ్యాటరీ ఇచ్చాము. సో ఇందులో ఫిలమెంట్ ఉంటుంది కదా, ఈ ఫిలమెంట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయ్యింది అనుకోండి. ఈ ఫిలమెంట్ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు కరెంటు ఫ్లో అవుతుందా? లేదు. అంటే కరెంటు ఫ్లో అయితే లేదంటే మనం ఏమంటాం? డెఫినెట్గా బల్బ్ అనేది గ్లో అయితే లేదు. సో ఎప్పుడైతే ఫిలమెంట్ అనేది క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుందో డెఫినెట్గా మనం ఏం చెప్తాం? దాన్ని ఏమంటున్నాం? ద గ్లో బల్బ్ అనేది వెలుగుతుంది. బల్బ్ అనేది వెలుగుతుంది కాబట్టి ఎప్పుడు వెలుగుతుంది? క్లోజ్డ్ సర్క్యూట్ అయినప్పుడు. సో ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు బల్బ్ వెలుగుతలేదు. ఎర్త్ సర్క్యూట్ కాదండి, షార్ట్ సర్క్యూట్ కాదు. షార్ట్ సర్క్యూట్ అయితే మనకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు కామన్ సెన్స్ అప్లై చేసి చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇఫ్ ఏ DC 240 వోల్టేజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 240 ohms రెసిస్టెన్స్. ఏమంటున్నాడు క్వశ్చన్లో ఇక్కడ, ఒక DC 240 వోల్టేజ్ ఉందంట, అది కనెక్టెడ్ అక్రాస్ 240 ohm, అది 240 ohm రెసిస్టెన్స్ దగ్గర కనెక్ట్ చేశారు. అయితే ద పవర్ ఆఫ్ దట్ లోడ్. చూడండి, దేన్ని మనం లోడ్ లెక్కలు ట్రీట్ చేయాలి, దేన్ని అంటే రెసిస్టెన్స్ని మనం లోడ్ లెక్కలు ట్రీట్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ విలువ ఎంత ఇచ్చాడు, 240 ohm. సో ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ ఎంత, DC వోల్టేజ్ కాబట్టి పొలారిటీస్ నేను ఈ విధంగా తీసుకున్నా, 240 వోల్టేజ్. అయితే ఇక్కడ మనం ఈ లోడ్ ఎంత పవర్ని అబ్జార్బ్ చేస్తుంది అనేది ప్రశ్న. సో గమనించండి, ఇది సర్క్యూట్ అండి. ఇలాంటి క్వశ్చన్లు మనం చాలా డిస్కస్ చేసాం. అయితే మొత్తం వోల్టేజ్ ఈ సింగిల్ రెసిస్టర్ ఉన్నదే సింగిల్ రెసిస్టర్ కాబట్టి సింగిల్ రెసిస్టర్ దగ్గర అప్లై చేసాడు కాబట్టి మనం డైరెక్ట్గా పవర్కి వోల్టేజ్కి రెసిస్టర్కి సంబంధం ఉన్న ఫార్ములా ఏంటిది, పవర్ ఈక్వల్ టు V²/R. అంతే కదండి, నీకు V విలువ తెలుసు, రెసిస్టెన్స్ విలువ తెలుసు. 240² బై రెసిస్టెన్స్ ఎంత, 240. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 240 × 240/240. ఒక 240 క్యాన్సల్. పవర్ యొక్క ప్రమాణాలు ఏంది, 240 watts. గుర్తుపెట్టుకోండి. సో 240 watts ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ 10th క్వశ్చన్ చూడండి. ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ టర్మ్డ్ యాస్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో జరిగిన వర్క్ డన్ని ఏమంటున్నాం అని అంటే డైరెక్ట్గా మనం చెప్పొచ్చు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అదేమంటున్నాం, ఎలక్ట్రికల్ ఎనర్జీ. వైట్ రస్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెరామిక్ రెసిస్టర్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైర్ వూండ్ రెసిస్టర్స్ అండి. సో డైరెక్ట్ మనం చెప్పొచ్చు క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిస్టెన్స్లో మనం డిస్కస్ చేస్తాం. 12th క్వశ్చన్, ద ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ యొక్క ప్రమాణాలు ఏంటిది, హెన్రీ అని మనం డైరెక్ట్ చెప్పొచ్చు. వ్యాట్స్ కాదండి, పవర్ యొక్క ప్రమాణాలు. ఫారడ్ కాదు, కెపాసిటెన్స్. యాంపియర్ కరెంట్ యొక్క ప్రమాణాలు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ హిండర్స్ ఆర్ హైండర్స్, మీరు ఎట్లైనా పిలవచ్చు. దీని మీనింగ్ ఏంటిదంటే అడ్డుకుంటుంది, లేదంటే అపోజ్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది అనొచ్చు. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అపోజెస్ అనొచ్చా, విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు అది విద్యుత్ ప్రవాహాన్ని అన్నాడు, చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ కరెంట్ అనలే, చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ వోల్టేజ్ అనలే. సో విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే స్వభావాన్ని మనం ఏమంటాం, రెసిస్టెన్స్. అంటే సేమ్ పేపర్లో ఒకే క్వశ్చన్ 2 times అడిగాడు, కానీ అడిగే విధానం డిఫరెంట్గా అడిగాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఫర్ ఆల్ నాన్ మెటాలిక్ కండక్టర్స్, అన్ని నాన్ మెటాలిక్ కండక్టర్స్ అంట మెటాలిక్ కండక్టర్స్ కాదు అని అంటుండు. ద లీనియర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవుతుందా? యాక్చువల్గా ఓమ్స్లా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ లీనియర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఓమ్స్లా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, మెటాలిక్ కండక్టర్స్కి ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ నాన్ మెటాలిక్ కండక్టర్స్కి ఓమ్స్లా ఎగ్జిస్ట్ అవుతుందా, లేదు. అంటే లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఇది వోల్టేజ్ అనుకుందాం, అంటే ఇది కరెంట్ అనుకుందాం. అంటే మనం కరెంటుకి వోల్టేజ్కి రిలేషన్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు లీనియర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది, గమనించండి. సో అలాంటి లీనియర్ రిలేషన్షిప్ అనేది నాన్ మెటాలిక్ కండక్టర్స్లో ఎగ్జిస్ట్ అవుతుందా? సపోజ్ నేను నాన్ మెటాలిక్ కండక్టర్స్ వద్ద వోల్టేజ్ అప్లై చేశాను, ఇమీడియట్గా కరెంటు ఫ్లో అవుతుంది. సో ఆ విధంగా ఫ్లో అయిన కరెంటుకి అప్లై చేసిన వోల్టేజ్కి స్లోగా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ కరెంటు పెరుగుతుంది. అలా లీనియర్ రిలేషన్షిప్ వస్తుందంటే ఎగ్జిస్ట్ అవ్వదు. అందుకోసం ఓమ్స్ లా అనేది కండక్టర్స్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, నాన్ మెటాలిక్ కండక్టర్స్కి ఎగ్జిస్ట్ కాదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. ఏ కెపాసిటెన్స్ ఆఫర్స్ హై ఇంపెడెన్స్ టు డాష్. మనం సేమ్ ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేసినాం. ఆల్రెడీ మన ఛానల్ డిస్కస్ చేసిన క్వశ్చన్, ఐదర్ PGCL ఫ్రమ్ NRECA మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఎప్పుడైతే కెపాసిటర్, నేను నార్మల్గా డిస్కస్ చేస్తాను. ఫర్ DC సప్లై చూడండి, DC సప్లైకి ఇండక్టర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అంటే షార్ట్ సర్క్యూట్, కెపాసిటర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ ఏమన్నాడు, హై ఇంపెడెన్స్ అన్నాడు. షార్ట్ సర్క్యూట్ అంటే ఇంపెడెన్స్ ఏంటిది, 0 ohm, ఇంపెడెన్స్ ఈక్వల్ టు 0 ohm. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటిది, అసలు విద్యుత్ ప్రవాహమే జరగదు, అందుకోసం మనం ఇన్ఫినిటీ ఓమ్ అంటాం. సో ఆబ్వియస్లీ కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ లెక్కల బిహేవ్ చేస్తుంది ఫర్ DC సప్లై, కాబట్టి హై ఇంపెడెన్స్ ఆఫర్ చేస్తుంది. సో అదేవిధంగా DC సప్లైకి ఇండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ లెక్కల పనిచేస్తుంది, కాబట్టి ఇంపెడెన్స్ అనేది లో. సో మనకు అడిగింది హై ఇంపెడెన్స్ టు DC వోల్టేజ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎనీ వైర్ ఆఫ్ ద సప్లై మెయిన్స్ టచెస్ ద బాడీ ఆఫ్ అన్ అప్లయన్స్. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక మోటార్ ఉంది, సింగిల్ ఫేజ్ మోటార్ ఉంది.
అందులో సప్లై ఉంది, ఆ సప్లై వైర్ వచ్చి దాని యొక్క బాడీకి దాని యొక్క ఫ్రేమ్కి టచ్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏమంటున్నాం? షార్ట్ సర్క్యూట్ అయ్యింది అంటున్నామా, లీకేజ్ సర్క్యూట్ అంటున్నామా, క్లోజ్డ్ సర్క్యూట్ అంటున్నామా? దీన్ని మనం లీకేజ్ సర్క్యూట్ అంటే మనం ఆ లీకేజ్ కరెంట్ని ఏ విధంగా ఎర్త్కి పాస్ చేయాలి అంటే బై యూజింగ్ గ్రౌండ్ వైర్. సో దాన్ని మనం ఏమంటున్నాం? లీకేజ్ సర్క్యూట్. గుర్తుపెట్టుకోండి, లీకేజ్ సర్క్యూట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 17th క్వశ్చన్ చూడండి. ఏ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఇన్ ఏసీ ఫాలోస్ ద అంటే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఒక ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ఉంది, అది క్రింది వాటిలో దేని ఫాలో అవుతుంది? చూడండి, లెంజెస్ లానా అంటే ఏసీలో లెంజెస్ లానా, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిసా, కిర్చాఫ్స్ లానా, ఓమ్స్ లానా? ప్యూర్ రెసిస్టర్ అన్నాడు, అండ్ దట్టు ఏసీలో అయినా డీసీలో అయినా రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వదు, బట్ 1.6 times రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది, 1.6 times ఆఫ్ డీసీ రెసిస్టెన్స్ వస్తుంది ఏసీలో. మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు, ఓమ్స్ లాని ఫాలో అవుతుంది. కిర్చాఫ్స్ లా అనేది మనం ఎక్కడ అప్లై చేస్తాం? ఒక నోడ్ దగ్గర కేసీఎల్, ఒక లూప్లో మెష్, అంటే ఒక లూప్లో కేవీఎల్ అప్లై చేస్తాం. నెక్స్ట్ 18th క్వశ్చన్, ద ప్రాపర్టీ విచ్ టెల్స్ అస్ అబౌట్ ద చూడండి, అబౌట్ ద ఏంటి, దేని గురించి అంట? ప్యాటర్న్ ఆఫ్, ఏం ప్యాటర్న్? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ విత్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్. ఒక ప్యాటర్న్ అంట, అదొక ప్రొసీజర్ అంట. ఏంటిది అని అంటే రెసిస్టెన్స్లో మార్పులు వస్తాయి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ గివెన్ మెటీరియల్ ఈజ్ కాల్డ్. ఒక మెటీరియల్ ఉందంట, ఆ మెటీరియల్లో టెంపరేచర్ పెరిగినా కొద్దీ రెసిస్టెన్స్లో పెరుగుతుంది. అంటే ఆ మెటీరియల్ ఇది ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్లో టెంపరేచర్ చేంజ్ చేసినా కొద్దీ రెసిస్టెన్స్ చేంజ్ అవుతున్నాయి. దాన్ని ఏమంటున్నాం? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇదే పేపర్లో, నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని. సో ఆ ప్రొసీజర్ని ఏమంటున్నాం మనం? టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇక డైరెక్ట్ చెప్పొచ్చు, ససెప్టెన్స్ కాదు, రెసిస్టివిటీ కాదు, కండక్టివిటీ కాదు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 19th క్వశ్చన్ చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు కీప్ ద మ్యాగ్నెటిక్ డొమైన్ అలైన్మెంట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్. యాక్చువల్గా ఏమంటున్నారంటే, సో మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు అందులో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, క్రిస్టల్స్ అంటాం. ఆ డొమైన్స్ని చాలా రోజుల వరకు, అంటే చాలా పీరియడ్ వరకు అలైన్మెంట్ అలాగే ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం ఏమంటున్నాం? సో దాని మీనింగ్ ఏంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. నువ్వు సపోజ్ ఒక సప్లై ఇచ్చావు, ఏసీ సప్లై ఇచ్చావు, దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ విల్ డిసైడెడ్, దట్ మీన్స్ రిలక్టెన్స్ తగ్గుతుంది. ఎప్పుడైతే అన్ని డొమైన్స్ సేమ్ డైరెక్షన్లో ఉందనుకోండి, రిలక్టెన్స్ తగ్గుతుంది. రిలక్టెన్స్ అంటే మ్యాగ్నెటిక్ అంటే వ్యతిరేకించే స్వభావం, ఫ్లక్స్ని వ్యతిరేకించే స్వభావం తగ్గుతుంది. దాని ద్వారా ఎక్కువ ఫ్లక్స్ని అనుమతిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సప్లై ప్రజెన్స్లో అలైన్మెంట్ అనేది ఉంటుంది, డొమైన్స్ యొక్క అలైన్మెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో. సో ఈవెన్ సప్లై తీసేసినప్పటికీ అందులో సమ్వాట్ అలైన్మెంట్ అలాగే ఉంటుంది, కొన్ని డొమైన్స్ యొక్క అలైన్మెంట్ అలాగే ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం అంటే మ్యాగ్నెటిక్ రిటెంటివిటీ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్, మనం డీసీ మెషిన్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్, నేను డీసీ మెషిన్ తీసుకున్నప్పుడు, ఏదైనా మెషిన్ తీసుకోండి, సో మనకు రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం ఉంటుంది. రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం అంటే ఏంటిది? నువ్వు ఫీల్డ్ కాయిల్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, సో ఎగ్జైట్ చేసినప్పుడు. కానీ నువ్వు ఈవెన్ అంటే ఎగ్జైట్ లేనప్పుడు కూడా, ఎగ్జైట్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత పవర్ సప్లై ఆఫ్ చేసిన తర్వాత అందులో మ్యాగ్నెటిజం ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే రెసిడ్యుయల్ మ్యాగ్నెటిజం. అంటే అది 5 to 10% ఆఫ్ రేటెడ్ మ్యాగ్నెటిజం ఉంటుంది. సో అది ఉండడానికి గల కారణం ఏంటంటే మ్యాగ్నెటిక్ రిటెంటివిటీ ప్రాపర్టీ, అంటే దాచి ఉంచే స్వభావం. ఈవెన్ సప్లై లేకున్నా కూడా దాచి ఉంచే స్వభావాన్ని మనం అంటే మ్యాగ్నెటిక్ రిటెంటివిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ద 2 watt మీటర్ మెథడ్ యాక్చువల్గా పవర్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద మెజర్ 3 phase పవర్. యాక్చువల్లీ 2 watt మీటర్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద పవర్ 3 phase పవర్. మరి అది అన్బ్యాలెన్స్డ్ లోడా, బ్యాలెన్స్డ్ లోడా, ఓన్లీ రెసిస్టివ్ లోడా? యాక్చువల్లీ ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టివ్ లోడ్, బ్యాలెన్స్డ్ లోడ్, అన్బ్యాలెన్స్డ్ లోడ్, అన్నిటిని మెజర్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ లోడ్ ఈజ్ సూటబుల్ ఆప్షన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం RFCLకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 30+ క్వశ్చన్స్ ఉన్నాయి ఓన్లీ డీసీ సర్క్యూట్స్. ఇది ఎలక్ట్రిషియన్ పేపర్ అండి, నేను బోర్డు పైన ఆల్రెడీ ఇచ్చాను. సో మిగతా పేపర్స్ గురించి మేము సెర్చ్ చేస్తున్నాం, దొరకగానే మళ్ళీ అవి చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిషియన్కి సంబంధించిన పేపర్ చేస్తున్నాం కాబట్టి కామన్ సబ్జెక్ట్స్ మిగతా ట్రేడ్స్ వాళ్ళు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 30+ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 20 క్వశ్చన్స్తో మేము స్టాప్ చేసాం. మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే డిఫరెంట్ ట్రేడ్స్ నుండి ఉన్నారో ITI వాళ్ళు, సో వీడియోని లైక్ చేయండి,
అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. సో మీకు ఏ ఒపీనియన్ ఉంటే అది షేర్ చేయండి ఆస్పిరెంట్స్కి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.